ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరము అంతమునకు వస్తున్నాము. నూతన సంవత్సరంలోనికి అడుగుడే ఈ యొక్క శుభ సమయాన మరి ఈరోజు మనము క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద న్యూ ఇయర్, మరి క్రైస్తవులుగా మనము కొత్త సంవత్సరాన్ని ఏ రీతిగా ఎదుర్కోవచ్చు అన్నటువంటి అంశం మీద మనం వింటున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. Jeremiah chapter 29 verse 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ నో ద థాట్స్ that I think toward you, said the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. కాబట్టి ఈ యొక్క వచనములో ప్రభు ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ప్రభు చెప్తున్నటువంటి మాటలు, సెయిడ్ ద లార్డ్, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు. కాబట్టి ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ. కాబట్టి ఈ రీతిగా రాబో కాలమందు మనకు నిరీక్షణ కలగటానికి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనటువంటి కాదు. అవర్ గాడ్ ఈస్ గుడ్ అండ్ హీ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. నీ ఎడల నా ఎడల ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమాధానకరమైనటువంటి మరి ఉద్దేశాలు ఉంటున్నవి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఇంకా మనము మరి ధ్యానం చేద్దాం. ఇక్కడ మరి కొత్త సంవత్సరంలోనికి అడిగేటప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు ఒక నిరీక్షణ మరియు భవిష్యత్తు ఎడల ఉన్నటువంటి ఆ యొక్క ప్రామిసెస్, వాగ్దానాలు తెలియజేస్తున్నారు పిల్లలు. మరి ఇక్కడ మరి క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవుల యొక్క ప్రతిస్పందన అనవచ్చు. మరి అది ఏంటంటే విశ్వాసులుగా పిల్లలు మనము మరి మనము విశ్వాసంతో మరి ఈ యొక్క సంవత్సరంలోనికి అడుగుడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. గ్రీక్ మీనింగ్ మకషాబా అన్నటువంటి పదం నుంచి వచ్చినటువంటిది. గాడ్స్ ప్లాన్స్ అండ్ ఇంటెన్షన్స్, దేవుని యొక్క ప్రణాళికలు మరియు ఉద్దేశాలు. కాబట్టి ఆయన యొక్క చిత్తం చేయటం, ఆయన నీ ఎడల నా ఎడల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఆ యొక్క ఉద్దేశాల్లోనికి రావాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి వెళ్ళేటప్పుడు అధిక మేలులు, మరి ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. వాటిని ఎదుర్కోవటానికి అధిక శక్తి అవసరం, అధిక బలము, విశ్వాసం అవసరం, మోర్ ఫైత్. కాబట్టి ఆ రీతిగా ఈరోజు ముఖ్యంగా మరి మూడు విషయంలో మనం ధ్యానం చేద్దాం. ఒకటి, రిమెంబర్ గాడ్స్ ప్రామిసెస్. బైబిల్ అంతా కూడా మనము దేవుని యొక్క వాగ్దానాలు మనం చూస్తున్నాము. కాబట్టి గాడ్స్ ప్రామిసెస్, గాడ్ రీఅజ్యూర్స్ హిస్ పీపుల్ ఇన్ ఎక్సైల్. మరి పాపపులో ఉన్నటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి వారికి దేవుడు మరలా ఒక నిరీక్షణను కలుగజేస్తున్నాడు. వారిలో ఒక గొప్ప రీఅష్యూరెన్స్, మరి నిశ్చయిత పిల్లలు. మరి ఈ యొక్క 2 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:28లో చూస్తే 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమించేటటువంటి వారికి, విశ్వాసులకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుని యొక్క పిలుపు అనేటటువంటి ఉంటుంది. ఆ దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవించేటటువంటి వారికి సమస్తం కూడా ఇక్కడ ఏమనుందని, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము.
కాబట్టి హీ విల్ టేక్ కేర్ ఆఫ్, హీ విల్ గైడ్ అస్, హీ విల్ లీడ్ అస్, మరి హీ విల్ ప్రొటెక్ట్ అస్. మనల్ని ఎంతగా కాపాడుతాడు యెహోవాను, మరి మరి కాపాడేటటువంటి వాడు, మరి ఆయన కునుకడు నిద్రపోడు. అంతగా ప్రియులారా ఆయన మన ఎడల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:19 కూడా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా తీర్చునని చెప్పి మరి ఇక్కడ చెప్తున్నారు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ, ఆయన ఎంతో ప్రియులారా సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉంటున్నవి. మరి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఆయనకు అసాధ్యమైనటువంటిది లేదు. కాబట్టి మరి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాము. సో వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వసనీయత, దేవుని యొక్క నమ్మకత్వం. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చేటటువంటి దేవుడు. ఇవి ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి, వీ కెన్ రిలై, వీ కెన్ ట్రస్ట్, వీ కెన్ ఫుల్లీ డిపెండ్ ఆన్ దిస్. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మకము, ఫైత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. అంటే మనం మొట్టమొదటిగా మనం చదువుకుంది రిమెంబర్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నమ్ముదాము. రెండవదిగా రెస్పాండ్ విత్ ఫెయిత్, మరి ఒట్టి నమ్మకమే కాకుండా మనము ఈ యొక్క మరి విశ్వాసంతో ఈ యొక్క ప్రామిసెస్ను వీ నీడ్ టు రిసీవ్ దెమ్, వీ నీడ్ టు యాక్సెప్ట్ దెమ్, వీ నీడ్ టు ఫుల్లీ ట్రస్ట్ దెమ్. కాబట్టి హెబ్రీలు 11:1 చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువై ఉన్నది. కాబట్టి ప్రియులారా ఈ యొక్క విశ్వాసం, రెస్పాండ్ విత్ ఫెయిత్, ఈ యొక్క దినాలలో మరి అంత్య దినములలో విశ్వాసం కనుగొందన అంటున్నాడు. ఈ దినాల్లో కావాల్సిందంతా కూడా ఆ యొక్క విశ్వాసంతో మనము మరి దేవుని యొక్క వాగ్దానాలను నమ్మటము, దేవుని నమ్మటము, దేవుని యొక్క క్రియలను, సాహస క్రియలను చేయటము, అది ఎంతైనా అవసరం. హెబ్రీ 11 అంతా కూడా విశ్వాస వీరులను గురించి ఉంటున్నది, వారు చేసినటువంటి విశ్వాస క్రియలు, కార్యములు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు సాయం చేయను గాక. మత్తయి 17:20 కూడా, అందుకు ఆయన మీ మరి అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పోమనగానే అది పోవును. కాబట్టి ప్రియులారా మనము ఎందుకు చేతనంటే సరైనటువంటి ఆత్మీయంగా మరి అభివృద్ధి చెందలేకపోతున్నాము అంటే, లేకపోతే గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం అంటే, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్, మీ యొక్క అల్ప విశ్వాసం చేతనే. ఇక్కడ చెప్తున్నా ఆవగింజంత విశ్వాసం అండి. ఆవగింజ అంత మనకు మస్టర్డ్ సీడ్, ఫెయిత్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, ఆ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. కాబట్టి అంత విశ్వాసాన్ని కూడా వీ కెన్ మూవ్ ద మౌంటైన్స్. కాబట్టి అటువంటి ఎంతో మరి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదని చెప్పి మనకు తెలుస్తున్నాం. కాబట్టి విశ్వాసంతో ఈ యొక్క కొత్త సంవత్సరంలో పిల్లరా సెట్ ఫెయిత్ బేస్డ్ గోల్స్ ఫర్ ద న్యూ ఇయర్, రానటువంటి కొత్త సంవత్సరంలోనికి మరి విశ్వాసంతో కూడినటువంటి లక్ష్యాలను మనము ఏర్పరచుకొని ఆ రీతిగా ముందుకు మరి కొన్ని టార్గెట్స్ ప్రతి సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మరి నేను దేవుణ్ణి అడుగుతాను, ఈ సంవత్సరంలో ఏంటి ప్రభువా కొత్తవి ఏం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను, ఏ రీతిగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను అని ఆయన నుంచి డైరెక్షన్ పొంది మరి ఆ కొత్త మినిస్ట్రీస్, లేకపోతే దీన్ని ఎక్స్పాండ్ చేయటం, ఇంకా కొత్త మరి ఒక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఈనాడు 80 కంట్రీస్లో మరి కనెక్షన్స్ ఉంటున్నాయి, కాంటాక్ట్స్ ఉంటున్నవి. దాన్ని ఇంకా ముందుకు 100 కంట్రీస్కు రీచ్ అయ్యేలాగున మరి కొత్త నూతన తెలుగు వాళ్ళు కొత్త ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో కనెక్ట్ అవ్వటం, ప్రతి దినము కూడా మరి మా యొక్క ఫేస్బుక్ ద్వారా, ఇక గ్రూప్ ద్వారా మరి అనేక రీతిలుగా
మరి వీకెండ్ మీటింగ్స్ ద్వారా కొత్త వారు పరిచయం అవటం అనేటువంటిది మేము చూస్తున్నాము. మరి మూడవదిగా యాక్ట్ విత్ హోప్. కాబట్టి పిల్లల విశ్వాసంతో వాటిని మరి దేవుని యొక్క ప్రామిసెస్ని తెలుసుకోవటము. రెండవది విశ్వాసంతో ఆ యొక్క కార్యములను చేయటము. మూడవది నిరీక్షణ, యాక్ట్ విత్ హోప్. నిరీక్షణ కూడా అవసరం పిల్లలు. శుభప్రదమైనటువంటి నిరీక్షణ. హోప్ ఈజ్ సెంట్రల్, అది ఒక కేంద్రంగా ఉంటున్నది. లవ్, జాయ్ అండ్ హోప్. కాబట్టి నిరీక్షణ కూడా చాలా అవసరము. మరి మనం ఎంత సంతోషంగా జీవించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. రోమా 15:13 చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఇక్కడ చూడండి పౌలు భక్తుడు ఎంత బాగా, మే ద గాడ్ ఆఫ్ హోప్. మరి నిరీక్షణ కర్తయకు దేవుడు ప్రియులారా మనల్ని కూడా అదే రీతిగా విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి మనలో ఎంత అసహనము, మరి ఇమ్మీడియట్ యాక్షన్, ఇన్స్టెంట్గా కాదు జరగాల. ఈ దినాల్లో మరి ఈ యొక్క లేటెస్ట్ గ్యాడ్జెట్స్, ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ కూడా వీటి ద్వారా మనకు మనకి ఎక్కడి నుంచి అయినా సరే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది వస్తున్నట్టుంది. అటువంటి దినాలలో ఉంటున్నాము. కానీ కావలసింది అంతా కూడా నిరీక్షణ, దేవుని సన్నిధిలో కనిపెట్టడము, మరి దేవుని యొక్క ఆ ప్రామిసెస్ మీద నమ్మకం కలిగి ఉండటం. కాబట్టి ఇట్లాగా ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు మరి సమస్తానందంతోను సమాధానంతో మనము ఉండటం అనేటువంటిది జరుగుతుంది పిల్లలు. 1 పేతురు 1 అధ్యాయం 3-4 కూడా అక్కడ చూస్తే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు ఆయన స్వాస్థ్యము నాకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ కూడా చూడండి పిల్లారా, మరి జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలగాలని, మనకు అటువంటి పిల్లల శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి మరి అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటి స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున కనికరం చూపిస్తున్నాడు. క్షమించే దేవుడు కృప చూపిస్తున్నాడు మన ఎడల. మరి ఇటువంటి దినాల్లో దేవుడు ఈ రీతిగా మనము ఈ యొక్క సంవత్సరం అంతా కాపాడి చివరి వారంలోనికి మనం వచ్చి ఉంటున్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యం, మరి ఏ రీతిగా కనికరంతో మరి ఆయన ప్రేమ చూపిస్తున్నట్టు వలన, క్షమించటం వలన మనం సజీవుల లెక్కలో ఉండి స్తుతిస్తున్నాము, ఆయన్ని గణపరుస్తున్నాము, ఆయన్ని సేవిస్తున్నాము. కాబట్టి వి నీడ్ టు కల్టివేట్ జాయ్. మనలో ఆ సంతోషము, సమాధానం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులతో ఈ యొక్క మరి నిరీక్షణను మనము పంచుకోవాల్సినటువంటి వారు వింటున్నాము. కాబట్టి లెట్స్ ఎంబ్రేస్ ద న్యూ ఇయర్ విత్ ఫెయిత్ అండ్ హోప్. వచ్చేటటువంటి యొక్క కొత్త సంవత్సరంలోనికి మరి విశ్వాసంతో, నిరీక్షణతో వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయండి కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, మీ యొక్క వాక్యమును బట్టి వందనాలు. ఈరోజు తండ్రి మరి ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి ఏ రీతిగా మేము మరి కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలన్నటువంటిది ప్రభు. దిస్ ఇస్ ద వీక్ లార్డ్, చివరి వారంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, దేవుని యొక్క వాగ్దానాలను తండ్రి ప్రభు దేవ తండ్రి క్లెయిమ్ చేసుకోవటానికి విశ్వాసం, నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి చిన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. మరి కొత్త వాగ్దానాలతోటి ప్రభు మరి తండ్రి ఒక గురి కలిగి తండ్రి రానటువంటి సంవత్సరానికి అడుగు పెట్టడానికి సహాయం చేయండి. వారం అంతా కూడా ఎక్కువగా మీ సన్నిధిలో ఉంటూ ధ్యానం చేస్తూ ప్రభు తండ్రి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప దేవా తండ్రి మీరే సహాయం చేయండి. ఎంతమంది అభద్రత భావంతో ఉంటున్నారు ప్రభు, సౌకర్యంతో, అలజడి, ఆందోళనలతోటి ప్రభు వయసు నామంలో దర్శించి వారికి కావలసిన సమాధానం, సంతోషం తండ్రి
మీరు అనుగ్రహించండి. ఈ యొక్క దినాల్లో చక్కగా సిద్ధపడి ప్రభు నూతన సంవత్సరానికి నూతన వాగ్దానంతో ఓ గొప్ప దేవా తండ్రి రెట్టింపు శక్తితోటి బలముతోటి ప్రభా మరి తండ్రి వచ్చేటటువంటి ఛాలెంజ్ ఎదుర్కోవటానికి మీరు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్నకి అందరికి కూడా వందనాలండి. మరి ఎక్కువగా ఈ దినాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన నుంచి మరి ఒక డైరెక్షన్, ఒక వాగ్దానం పొంది మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.